ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు మీ ఛానల్లో మెంబర్షిప్ అనేది ఏ విధంగా ఆన్ చేసుకోవాలి, ఆన్ చేసుకునేటప్పుడు మెంబర్షిప్కి సంబంధించి మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మీరు మీ మొబైల్లో వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ కింద ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మెంబర్షిప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మెంబర్షిప్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా గ్రో యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ మంత్లీ అనే విధంగా చూపిస్తుంది. ఇక్కడ కింద ఏదైతే ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ బై చూసింగ్ పర్సన్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ముందుగా యూజ్డ్ బై క్రియేటర్స్ లైక్ యూ అని ఇక్కడ మనకు డిఫాల్ట్గా లాయల్టీ బ్యాడ్జెస్ ఉంటాయి, ఎమోజీస్ ఉంటాయి. అదేవిధంగా మెంబర్స్కి సంబంధించి షౌట్అవుట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్గా టిక్ చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఎల్రీ యాక్సెస్ టు న్యూ వీడియో అని. అలాగే కింద చూసుకున్నట్టయితే మోర్ పర్క్స్ అని ఉంటుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇంకా మిగతా చాలా ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రియారిటీ రిప్లై టు కామెంట్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే నా ఛానల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ విధంగా నేను కొత్తగా వీడియోస్ అనేది పెట్టినప్పుడు వాళ్ళకు ఎర్లీ యాక్సెస్ ఇస్తానని, అదేవిధంగా ఎవరైతే కామెంట్ చేస్తారో అందులో నా మెంబర్షిప్ అనేది తీసుకున్న వాళ్ళకు నేను ఫస్ట్ రిప్లై ఇస్తాననేది ఈ విధంగా సెట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి లెవెల్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ముందుగా మనము ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2 ఈ విధంగా మీరు ఎన్ని లెవెల్స్ అయినా సెట్ చేసుకోవచ్చు, ఎంత ప్రైస్ అయినా మీరు పెట్టుకోవచ్చు, చాలా ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక లెవెల్ అనేది ఎగ్జాంపుల్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఒక లెవెల్ అనేది ఈ విధంగా ఒక ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది. ముందుగా ఆ లెవెల్కి సంబంధించి మీరు ఏదైనా నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సింపుల్గా సపోర్ట్ అని ఈ విధంగా ఒక ఎమోజీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకి ఇంకా మిగతా సెట్టింగ్స్ ఏవైతే బ్యాడ్జెస్కి సంబంధించి ఎమోజీస్కి సంబంధించి ఇక్కడ ఏదైతే సెట్టింగ్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్యాడ్జెస్ అనుకోండి. అంటే బ్యాడ్జెస్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక మంత్ ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఈ కలర్లో చూపిస్తుంది. అదే 2 months తీసుకున్నట్టయితే ఈ కలర్లో. ఈ విధంగా డిఫాల్ట్గా మనకు కొన్ని బ్యాడ్జెస్ అనేది యూట్యూబ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అవి కాకుండా మీరు బ్యాడ్జెస్ అనేది యాడ్ చేయాలనుకున్నా సరే ఇక నుండి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంఓఎస్కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏదైతే 3 ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీటిని చేంజ్ చేయకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించి ప్రొఫైల్ పిక్చర్స్ అనేది ఛానల్ హోమ్ పేజీలో చూపించడానికి, అదేవిధంగా ఈ ఆప్షన్లన్నీ కూడా మీరు ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫైనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయమని చూపిస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేసి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా యువర్ లెవెల్స్ ఆర్ ఇన్ ద రివ్యూ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో యూట్యూబ్ టీం వాళ్ళైతే మీరు ఇప్పుడు ఏవైతే మెంబర్షిప్కి సంబంధించి లెవెల్స్ అనేది సెట్ చేశారో వాటిని వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి 24 hours మీకు ఈ విధంగా మళ్ళీ మీరు మెంబర్షిప్ మీద చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాంచ్ మెంబర్షిప్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ ఛానల్లో మెంబర్షిప్ అనేది ఆన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఛానల్లో మెంబర్షిప్ అనేది ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది చేసుకొని ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు మీకు సూపర్స్కి సంబంధించి ఆప్షన్ తెలియనట్టయితే ఇక్కడే మనకు ఏదైతే ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సూపర్స్కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద టర్న్ ఆన్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా సూపర్ థ్యాంక్స్, అదేవిధంగా సూపర్ చాట్, అలాగే సూపర్ స్టిక్కర్స్కి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా మనకు డిఫాల్ట్గా ఆన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి చేంజెస్ అనేది చేయకుండా కింద సేవ్ చేసినట్టయితే మీ ఛానల్లో సూపర్స్ కూడా ఆన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ ఛానల్లో మెంబర్షిప్ అదేవిధంగా సూపర్స్ అనేది ఆన్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.